ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చామండి. మేము వన్ డే విమెన్ రిట్రీట్ కూడా వచ్చాము. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో జరుగుతున్న ఈ రిట్రీట్లో మేము మొదటగా యొక్క వర్షిప్ చాలా బాగా జరిగింది. అంతేకాకుండా మేము చిట్టిబాబు గారు వాక్యం ద్వారా మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యాము. ముఖ్యంగా ఏంటంటే దేవునిలో మనము దేవునికి ఒబే అయితే దేవుడు మనం ఏ విధంగా ఆనర్ చేస్తాడు అనే విషయాన్ని తెలుసుకున్నాము. 3-4 స్త్రీల గురించి కూడా చెప్పారు. మరియా తను ఏ విధంగా అయితే దేవుని వాక్యానికి లోబడిందో, ఆ దూత చెప్పినప్పుడు ఏ విధమైన లోబడడం జరిగిందో, ఆ లోబడడాన్ని బట్టి మరి దేవుడు మరియను ఎంతగానో ఆశీర్వదించి మరియ యొక్క గర్భాన్ని ఎంచుకున్నాడనే విషయాన్ని మేము తెలుసుకున్నాము. అదేవిధంగా రాహేలు లేయా సిస్టర్స్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. లేయా తను ఎంతో సహనం కలిగి తనకు అయిష్టమైన పెళ్లి జరిగినప్పటికీ భర్తకు లోబడి తను ఎంతగానో భర్తకు లోబడి ఉండి తన యొక్క జీవితాన్ని ముందుకు సాగించినట్టుగా నేర్చుకున్నాము. ఈ విధంగా ఈ యొక్క వన్ డే విమెన్స్ రిట్రీట్లో మేము ఎంతగానో ఇన్స్పైర్ అయ్యాము పాటల ద్వారా, వాక్యం ద్వారా. ఇప్పుడు ఆ తర్వాత మాకు క్విజ్ అండ్ సింగింగ్ కాంపిటీషన్ కూడా ఉంది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాము. సో దేవుడు నిజంగా స్త్రీని ఏ విధంగా బ్లెస్ చేశాడనే విషయాన్ని చిట్టిబాబు గారు చెప్పినప్పుడు నిజంగా మేము ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు విన్నాం. కానీ ఈ విధంగా దేవుడు స్త్రీని తన ప్రత్యేకమైన సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా ఎన్నుకున్నాడనే విషయాన్ని విన్నప్పుడు నిజంగా మేము ధన్యులమని అనిపించిందండి. యాజ్ ఏ విమెన్